హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హారిక హెల్దీ డైట్స్. తమ్నైల్ చూసారా? సో పార్ట్ 1 వీడియోలో మీకు డయాబెటీస్ అంటే ఏంటి, డయాబెటీస్ ఎందుకు వస్తుంది అండ్ దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎంతెంత పోర్షన్స్లో మనం మన మీల్ ప్లేట్ని ప్లాన్ చేసుకోవాలి అనేది మీకు క్లియర్గా చెప్పాను. ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేసేయండి. అండ్ ఇది పార్ట్ 2 వీడియో. దిస్ ఓన్లీ అబౌట్ డైట్ ప్లాన్, అంటే డయాబెటిక్ పేషెంట్స్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటే వాళ్ళు కంట్రోల్ చేసుకోగలరు డయాబెటీస్ని అనేది ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది. హాయ్, దిస్ ఈజ్ హారిక, డైటీషియన్, మాస్టర్స్ ఇన్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్. పార్ట్ 1 వీడియోలో చెప్పినట్టు మీ మీల్ ప్లేట్ని, అంటే మీరు భోజనం చేసే ప్లేట్లో సగం నాన్ స్టార్చీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, అంటే పిండి పదార్థాలు లేనివి, అంటే ఆలు, చేమదుంప, కంద ఇలాంటివి కాకుండా మిగతావి పెట్టుకోవచ్చు. ప్లేట్లో పావు వంతు ప్రోటీన్స్ ఉండాలి, పావు వంతు హోల్ గ్రెయిన్స్ ఉండాలి, అంటే చిరుధాన్యాలు ఉండాలి. సో ఓవరాల్గా డైటరీ ప్రిన్సిపల్ వచ్చేసరికి హై ప్రోటీన్, హై ఫైబర్, లో కార్బ్స్, లో ఫ్యాట్. సో డైట్ ప్లాన్లోకి వెళ్తే, ఫస్ట్లీ ఇన్ ద మార్నింగ్ 1 గ్లాస్ ఆఫ్ వామ్ వాటర్, అంటే 1 గ్లాసు గోరువెచ్చని నీళ్ళతో మీ డే స్టార్ట్ చేయండి. తర్వాత ఉదయం 6 గంటలకి నానబెట్టిన మెంతులు, నైటే 1 స్పూన్ మెంతులు వాటర్లో నానబెట్టేసుకొని మార్నింగ్ ఆ మెంతులు బాగా చక్కగా నమిలి తిని ఈ వాటర్ తాగేసేయండి. లేదు అంటే మునగాకు జ్యూస్, ఫ్రెష్గా లేత మునగాకుని ఒక గుప్పెడు తీసుకొని 1 గ్లాస్ నీళ్లు పోసి చక్కగా గ్రైండ్ చేసేసుకొని అవి వడకట్టి క్లియర్ లిక్విడ్ లాగా తీసుకోండి. అండ్ దానిలో ఒక హాఫ్ లెమన్ అండ్ 1 స్పూన్ హనీ కలిపి తీసుకోవచ్చు. ఈ జ్యూస్లో ఒక చిన్న అల్లం ముక్క యాడ్ చేసుకున్న చాలా మంచిది. ఇవన్నీ కాదు, మాకు టీ కాఫీ లేకపోతే ఫ్రీ మోషన్ అవ్వదు అనుకున్న వాళ్ళకి ఈ వీడియోలో మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. సో ఎండ్ వరకు చూడండి, మిస్ అవ్వద్దు. అండ్ నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసరికి మన సౌత్ ఇండియన్ ఫుడ్స్ లైక్ ఇడ్లీ, దోశ, పొంగల్, వడ, పూరి ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉంటారు. మోస్ట్లీ ఇలాంటివి అవాయిడ్ చేసి మిల్లెట్స్తో ఇడ్లీ, మిల్లెట్స్ దోశ ఆర్ మిల్లెట్స్ ఉప్మా ఆర్ గోధుమ రవ్వ ఉప్మా, అండ్ వీటికి కాంబినేషన్లో అల్లం చట్నీ, పుదీనా ఆర్ కొత్తిమీర చట్నీ, సాంబార్, మునగాకు కారపొడి, కరివేపాకు కారపొడి, ఫ్లాక్స్ సీడ్ అంటే అవిసె గింజల కారపొడి ఇలాంటివన్నీ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసరికి, మీరు మిల్లెట్స్తో చేసింది తింటున్నారా లేకపోతే రైస్తో చేసింది తింటున్నారా అనేది కాదు, క్వాంటిటీ అంటే పోర్షన్ ఇంపార్టెంట్. మీరు ఎంత తీసుకుంటున్నారు అనేది ముఖ్యం. సో మిల్లెట్స్ తినేయమన్నారు కదా అని చెప్పేసి వాటితో చేసిన 5-6 దోశలు, చపాతీలు లాగించేస్తే షుగర్ కంట్రోల్ అవ్వకపోగా ఇంకా రైజ్ అవుతుంది. సో ఎక్కువ పోర్షన్స్ ఒకేసారి కాకుండా తక్కువ పోర్షన్స్, అంటే పోర్షన్ సైజ్ తగ్గించి స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్ ప్యాటర్న్ని ఫాలో అవ్వండి. అంటే తక్కువ ఫుడ్ ఎక్కువ సార్లు, ఎవ్రీ 2 to 3 అవర్స్కి ప్లాన్ చేసుకోండి. ఏదైనా ఫుడ్ లైక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక కీరా సలాడ్ తీసుకోవచ్చు, లేదు ఒక 2 రాగి బిస్కెట్స్ తీసుకోవచ్చు, లేదు ఒక ఫ్రూట్ తీసుకోవచ్చు, లేదు అంటే త్రెప్టెన్ బిస్కెట్స్ తీసుకోవచ్చు, రోస్టెడ్ మఖానా తీసుకోవచ్చు, నానబెట్టిన బాదం వాల్నట్స్ తీసుకోవచ్చు. ఇలాంటివి చాలా హెల్దీ స్నాక్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇవి మిడ్ మార్నింగ్ అంటే 10 to 11 మధ్యలో తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ లంచ్ వచ్చేసరికి 12:30 to 1 మధ్యలో తీసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, లంచ్ చేసి 15 మినిట్స్ ముందు 1 కప్పు వెజిటబుల్ సలాడ్ తీసుకోండి. లంచ్లో వచ్చేసరికి మనం రెగ్యులర్గా తీసుకునే వైట్ రైస్ అవాయిడ్ చేసేసేయండి. కంప్లీట్ బ్రౌన్ రైస్ అంటే ముడి బియ్యం, సింగిల్ పాలిష్ రైస్ కూడా అంటారు. సో ఇవి తీసుకోండి. మిల్లెట్స్ అలవాటు ఉంది, మిల్లెట్స్ మేము తినగలము అంటే చిరుధాన్యాలు తినగలము అన్న వాళ్ళు ఇంకా మంచిది, చిరుధాన్యాలు తీసుకోవచ్చు. అంటే కొర్రలు, సామెలు, ఊదలు, జొన్నలు ఇలాంటివి తీసుకోవచ్చు. అండ్ వీటితో ఆకుకూర పప్పులు, ఇంకా బీరకాయ, సొరకాయ, కాకరకాయ, అంటే పీచు పదార్థం ఉండే కూరగాయలు ఏవైనా తీసుకోవచ్చు. దీంతో పాటు ఒక చిన్న కప్లో పెరుగు, లో ఫ్యాట్ కర్డ్ అయితే ఇంకా మంచిది. ఈ సమ్మర్లో పెరుగు తీసుకోవడం కంటే మజ్జిగలాగా చేసి తీసుకోవడం ఇంకా మంచిది. సో లంచ్ అయిపోయిన తర్వాత 1 గ్లాస్ మజ్జిగ తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్ టైంలో వచ్చేసరికి మీరు ఏది పడితే అది ఆయిల్ ఫుడ్, లేదు బోండాలు, బజ్జీలు, వడలు ఇలాంటివి అస్సలు తీసుకోవద్దు. వీటికి బదులుగా సున్నుండ తీసుకోవచ్చు, ఫ్లాక్స్ సీడ్ లడ్డు తీసుకోవచ్చు, అంటే అవిసె గింజల లడ్డు తీసుకోవచ్చు, డ్రై రోస్ట్ చేసిన గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, పుచ్చ విత్తనాలు ఇవన్నీ కూడా
కలిపి ఒక బాక్స్‌లో స్టోర్ చేసి పెట్టుకోండి ఎయిర్ టైట్ కంటైనర్‌లో. అది డైలీ ఈవినింగ్ స్నాక్ లాగా తీసుకోవచ్చు. అండ్ ఏదైనా ఫ్రూట్ కూడా తీసుకోవచ్చు. అండ్ 1 కప్ ఆఫ్ హెర్బల్ టీ. ఆర్ మీరు నార్మల్ టీకి ఎక్కువ అడిక్ట్ అయిపోయి ఉన్నారు అంటే నేనది హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చెప్తాను. అంటే ఒక 100 గ్రామ్స్‌కి చూద్దాం. ఒక 50 గ్రామ్స్ మీరు రెగ్యులర్‌గా వాడే టీ పౌడర్ వేసేసేయండి. అండ్ నెక్స్ట్ నేను చెప్పే పౌడర్స్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోండి. తులసి ఆకు పౌడర్, డ్రై జింజర్ పౌడర్ అంటే ఎండబెట్టిన అల్లం పొడి, ఇంకా దాల్చిన చెక్క పొడి, లవంగం పొడి, యాలుకల పొడి ఇవన్నీ ఎండబెట్టి పొడి చేయొద్దు. లైట్‌గా రోస్ట్ చేసి, డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇవన్నీ 2 స్పూన్స్ చొప్పున 50 గ్రామ్ టీ పౌడర్‌లో కలిపేసేయండి. సో, మీకు ఒక 100 గ్రామ్ టీ పౌడర్‌ని ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఇది రెగ్యులర్‌గా తీసుకున్న ప్రాబ్లమ్ లేదు. బట్ డైలీ వన్స్ తీసుకుంటే మంచిది. అండ్ నెక్స్ట్ డిన్నర్. డిన్నర్ వచ్చేసరికి 6 లోపు కంప్లీట్ చేసుకోవాలి. లేట్ నైట్ అస్సలు తినొద్దు. లైక్ 9, 10 ఆ టైంకి తినొద్దు. మహా అయితే 7 అంతే. అంతకు మించి డిన్నర్ లేట్ అవ్వకుండా చూసుకోండి. డిన్నర్ టైంలో ఇంకా మీరు రైస్ కానీ, మిల్లెట్స్ కానీ ఇలాంటివి ఏం తీసుకోవద్దు. హెవీ ఫుడ్ అస్సలొద్దు. ఉప్మా తీసుకోవచ్చు. 2 పీస్ హోల్ వీట్ ఆటా రోటీ తీసుకోవచ్చు. జొన్న రొట్టెలు తినొచ్చు. విత్ ఎనీ వెజిటబుల్ కర్రీ ఆర్ గ్రీన్ లీఫీ దాల్ ఏదైనా తీసుకోవచ్చు. ప్రోబయోటిక్స్ కంపల్సరీ. అంటే ఒక చిన్న కప్ కర్డ్ అయినా తీసుకోవచ్చు. కర్డ్ కంటే బటర్ మిల్క్ ప్రిఫర్ చేయండి బెస్ట్. సో, బెడ్ టైమ్ స్నాక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. స్నాక్ అంటే సాలిడ్ ఐటెమ్ కాదు. లిక్విడ్స్ లైక్ పల్చగా జావ తీసుకోవచ్చు. లేకపోతే గోరువెచ్చని నీళ్ళల్లో ఒక స్పూన్ వాము పౌడర్ అయినా, లేకపోతే ఒక స్పూన్ జీలకర్ర పౌడర్ అయినా తీసుకోవచ్చు. లేదు బటర్ మిల్క్‌లో అయినా జీలకర్ర, వాము పౌడర్ తీసుకోవచ్చు. లేదు మీకు నిద్ర సరిగ్గా పట్టట్లేదంటే ఒక చిన్న టీ గ్లాస్ గోరువెచ్చని పాలల్లో ఒక చిటికెడు మిరియాల పొడి వేసుకొని కలిపి తీసుకోవచ్చు. మీకు నిద్ర హాయిగా పడుతుంది. సో, ఇలా కనుక మీ డైట్‌ని మెయింటైన్ చేస్తూ ఉంటే మీ బ్లడ్ షుగర్ లెవెల్ కూడా కంట్రోల్‌లోకొస్తుంది. మీకు డయాబెటిక్ పేషెంట్స్ ఏమేం ఫుడ్ తీసుకోవద్దు అని నేను ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. ఒకవేళ అది చూడని వాళ్ళుంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. అది కూడా చూసేసేయండి. అండ్ దిస్ ఈస్ ఫర్ టుడే. థాంక్ యూ. అండ్ మీకు ఏదైనా డిసీజ్ రిలేటెడ్ డైట్ ప్లాన్ కావాలి అంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కామెంట్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డూ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హారిక హెల్తీ డైట్స్ ఫర్ మోర్ సచ్ కంటెంట్.